థ్యాంక్ యూ అండి. అందరికీ వామ్ వెల్కమ్. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకి, అలాగే ఇంపాక్ట్ అధినేత అయినటువంటి గంప నాగేశ్వరరావు గారికి, విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయిన కదం కృష్ణమూర్తి గారు, నండూరు సుబ్బారావు గారు అండ్ ఏఎన్ఆర్ గారికి, అలాగే ఈరోజు మన విక్టరీ విజయవాడ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకట్ కొల్లూరు గారు, అలాగే అరుణోదయ ఈపీఎస్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రదీప్ గారికి అండ్ నా తోటి ట్రైనర్స్ అందరికీ అండ్ ఈరోజు పార్టిసిపెంట్స్ అందరికీ ఎ వెరీ వామ్ వెల్కమ్ అండి అండ్ హ్యాపీ ఈవినింగ్. యా నిన్న హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. నిన్న మనం స్టేజ్ ఫ్రైట్ ని ఓవర్కమ్ చేసి మనం స్టేజ్ ఎక్కాం, అవునా కాదా? సో ఆ భయాన్ని వదిలేసి స్టేజ్ ఎక్కిన తర్వాత ఇంకా మనం మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం సేపట్లోనే మనం ఏం చెప్పాలో మర్చిపోతాం. అండ్ ఏమన్నా చెప్పాలనుకున్నా సరే జస్ట్ ఒక 5-10 మినిట్స్లో మనం చెప్పాల్సింది చెప్పేసి ఎప్పుడెప్పుడు స్టేజ్ దిగిపోదామా, ఎప్పుడెప్పుడు మైక్ను వదిలేద్దామా అన్న అభిప్రాయంతో ఉండి ఎమ్మటే దిగిపోవడం జరుగుతుంది. సో ఈ ప్రాక్టికల్ అనుభవం ఎవరైనా ఫేస్ చేస్తారా మీలో? మనం ఎంతో ప్రిపేర్ అయ్యి స్టేజ్ ఎక్కుతాం. ఒకసారి ఎక్కిన తర్వాత ఏదో చెప్పాలనుకుంటాం, ఎంతో చెప్పాలనుకుంటాం. స్టేజ్ ఎక్కిన తర్వాత మర్చిపోతాం. దిగిపోయిన తర్వాత అయ్యో ఈ పాయింట్ మర్చిపోయామన్న ఫీలింగ్ ఎవరికైనా కలిగిందా ఎప్పుడైనా? ఎవరికి కలగలేదా అండి? సో మీరు చెప్పదలుచుకున్నంత ధైర్యంగా చెప్పేశారు అయితే. వెరీ గుడ్. సో కొంతమందికి ఇటువంటి ఫియర్ కూడా ఉంటుందండి. సో అది ఎందువలన వస్తుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం మనం. సో మీకు ఒక ఓపెన్ క్వశ్చన్, మనకి స్పీకర్కి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్కి డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? స్పీకర్ అంటే ఎవరు, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అంటే ఎవరు? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చా అండి? సూర్యనారాయణ గారు? తెలియదు సార్. తెలియదు. ఐడియా ఓకే. అనుశ్రీ? స్పీకర్ అంటే నార్మల్ గా నార్మల్ గా స్టేజ్ మీద చెప్పేవాళ్ళు లైక్ నార్మల్ పర్సన్. అండ్ ఓకే. స్పీకర్ అంటే అది మన బ్రెయిన్ కి, ఆడియన్స్ బ్రెయిన్ కి బాగా ఎక్కేలాగా ఇంపాక్ట్ ఉంటది. యా యా ఎగ్జాక్ట్లీ అనుశ్రీ, చాలా బాగా చెప్పావు. అండ్ స్పీకర్స్ ఏంటంటే ఒక 1000 మందిలో ఉంటారు, 1000 మందిలో స్పీకర్స్గా ఎదుగుతారు. బట్ ప్రస్తుత సమాజంలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అనేవాళ్ళు మనం వేలల్లోనే ఉన్నారు. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. సో స్పీకర్స్ అనేవారు 1000 అంటే 1000లో ఉంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అనేవాళ్ళు మన వేళల్లోనే ఉంటారు. సో మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ ఎదగాలి అంటే, మనం ఎఫెక్టివ్గా మాట్లాడగలగాలి అంటే ముఖ్యంగా మనకి కావాల్సింది స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ అవుతాం. అండ్ ఓవర్కమ్ అయిన తర్వాత ఒకసారి స్టేజ్ ఎక్కిన తర్వాత మన దగ్గర ఎఫెక్టివ్ కంటెంట్ ఉండాలి. సో ఆ ఎఫెక్టివ్ కంటెంట్ మనం ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలనేదే ఈరోజు చూద్దాం. సో ఈ మేధాశక్తి ఎవరి దగ్గర ఉంటుందో, అంటే ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా మాట్లాడతాం, మనం మన జీవితంలోనే రాణించాలంటే ఒక పబ్లిక్ స్పీకింగ్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఈ చాలా ఇంపార్టెంట్ టూల్స్. సో ఈ మేధాశక్తి ఎవరి దగ్గర ఉందో విజయం అనేది వారినే వరిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. సో మనం ఆడియన్స్లో ఉండగా స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళ మీద ఎక్కువ కామెంట్స్ చేస్తూ ఉంటాం. అది చాలా తేలిక కామెంట్ చేయడం అనేది. బట్ స్టేజ్ ఎక్కి మనం ప్రజెంట్ చేయాలనేది ఒక కళ. సో మనం జీవితంలో రాణించాలి అంటే ఇందాక చెప్పినట్టు పబ్లిక్ స్పీకింగ్ అండ్ కమ్యూనికేషన్స్ అనేవి చాలా ముఖ్యమైన టూల్స్ అన్నమాట. సో ఇవి
ఈరోజు మన టాపిక్ ఏంటండి? కంటెంట్ ప్రిపరేషన్. సో కంటెంట్ ఈజ్ ఎ కింగ్ అని కూడా మనం చాలా చోట్ల విన్నాం. అలాగే ఒక బెస్ట్ కోట్తో స్టార్ట్ చేయదలుచుకున్నాను. సో ఆ కోట్ ఏంటంటే, ద బెస్ట్ కోట్ దట్ రిఫ్లెక్ట్స్ యువర్ అప్రోచ్. ఇట్ ఈస్ ఎ స్మాల్ స్టెప్ ఆఫ్ మ్యాన్, వన్ జైంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అని మన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు ఎప్పుడో చెప్పారు. మన ఒక చిన్న అడుగే కొన్ని మన ప్రపంచంలో ఉన్న మానవాళిని మొత్తం కూడా ఎక్కడికో తీసుకెళ్తుంది. సో ప్రతి ఒక్కరూ అనుభవంతో వాళ్ళ అభిప్రాయాల్ని తెలియచేయడం, ఒక చిన్న అడుగునే మన మన మానవాళిని ఎక్కడికో తీసుకెళ్ళగలుగుతాం. అది అంతరిక్షంలోకైనా ఎక్కడికైనా సరే. బట్ ఎక్కడికి వెళ్ళినా సరే పబ్లిక్ స్పీకింగ్ అనే ఫియర్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ భయాల్లోనే అత్యధికమైన భయం ఏంటి అంటే పబ్లిక్ స్పీకింగ్ అండి. సో అది ఒక ఫోబియా. దాన్ని ఓవర్కమ్ అవటం చాలా ఈజీ. ఒకసారి స్టేజ్ ఎక్కటం, మన భయం వదిలేసి స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా స్టేజ్ మీద ఎక్కి మనం చెప్పాలనుకున్నా సరే మళ్ళీ ఆ ఫోబియా మనని ఆవహిస్తుంది. అండ్ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్పలేక చాలా మంది స్టేజ్ దిగిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక మూవీ తీయాలి అనుకున్నప్పుడు మెయిన్గా ఆ తారాగణం ఎవరెవరు ఉంటారండి? ఒక మూవీ మనం తీయాలనుకుంటే గనక ఎవరైనా షేర్ చేయగలరా? సఫియా గారు, మూవీస్ చూస్తారండి అసలు మీరు? సఫియా గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. చూస్తామండి. చూస్తారు. సో ఒక మూవీ మనం చూడాలి అంటే దాని వెనక ఎంతమంది వర్క్ చేస్తారు ఒకసారి బ్రీఫ్ గా చెప్పగలుగుతారా? మూవీకి కావాల్సిన మెయిన్ రోల్ కావాల్సిన హీరో, విలన్, డైరెక్టర్, ఓకే. ప్రొడ్యూసర్, యా. ఆడియన్స్ లైక్ చేయదగ్గ స్టోరీ కావాల్సిన రైటర్, యా. ఇంకా అండి? ఇంకా టెక్నీషియన్స్. యా. ఆ టెక్నీషియన్స్ అనే వాళ్ళని మనం క్లియర్ గా చెప్పుకోవాలంటే ఒక 24 ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి ఒక మూవీ బయటికి రావాలన్నప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనం ఒక మూవీ తీయాలి అంటే మనకు మెయిన్ గా ఒక చిన్న స్టోరీ కావాలి ఆ మూవీ అల్లటానికి కోసం. అండ్ అది మన స్క్రీన్ మీద చూపించడానికి చక్కగా స్క్రీన్ ప్లే చేయటం కావాలి. అలాగే డైలాగ్ రైటర్ కావాలి, లిరిక్ రైటర్ కావాలి, సాంగ్స్ రాసేవాళ్ళు కావాలి, పాడేవాళ్ళు కావాలి, అండ్ ఈవెన్ సినిమాటోగ్రాఫర్ కావాలి, కొరియోగ్రాఫర్ కావాలి, అలాగే డైరెక్టర్ కావాలి. సో ఒక మూవీ రావటానికి ఇంతమంది కావాలి. బట్ ఒక పబ్లిక్ స్పీకర్గా ఎదగాలి అన్నప్పుడు ఈ అన్ని రోల్స్ కూడా ఒక్క పర్సనే చేయాలి. సో పబ్లిక్ స్పీకింగ్ అనేది వన్ మ్యాన్ షో. సో స్టోరీ దగ్గర నుంచి, మన స్క్రీన్ ప్లే దగ్గర నుంచి, డైలాగ్ రైటింగ్ దగ్గర నుంచి, మన హావభావాలు, మనం చేసే ఆ స్టేజ్ మీద హడావిడి, అది అంతా కూడా ఒక్క పబ్లిక్ స్పీకర్ వన్ మ్యాన్ షోనేనండి. సో కంటెంట్, ఈరోజు అసలు కంటెంట్ అంటే ఏంటి అంటే ఒక కథ, అదే థీమ్ అండి. సో కంటెంట్ అనేది మనం డెలివరీ చేసేదే ఒక కథనం. సో మనం చాలా టీవీ షోస్లో కూడా చూస్తాం. సో ఏదైనా వంటల ప్రోగ్రామ్ చూసేటప్పుడు కావాల్సిన పదార్థాలని చెప్పి తయారు చేసే విధానం అని చెప్తాం. సో ఆ తయారు చేసే విధానంకి ముందు ఒక కావాల్సిన పదార్థాలు ఏమేమి తెచ్చుకోవాలి అనేది చూస్తాం. తెచ్చుకుని వాటినన్నిటినీ చాలా అందంగా తయారు చేసిన తర్వాత డిష్ ప్రిపేర్ అయిన తర్వాత గార్నిష్ చేసి మనకు ఒక సహపంక్తి భోజనాల్లో మనకు ఏ విధంగా మనం పూర్తిగా తినగలుగుతామో అదే కంటెంట్ ప్రిపరేషన్ అనేది. ఆ పూర్తిగా మనం ప్రిపేర్ అవ్వటమే కంటెంట్ ప్రిపరేషన్ అన్నమాట. సో రైట్ ఫ్రమ్ తయారు చేసే విధానం దగ్గర నుంచి డిష్ రెడీ చేయటం, మనం ఆ పదార్థాన్ని వండటం, డిష్ రెడీ అయిన తర్వాత ఫైనల్గా మనం వడ్డించే విస్తరి. సో ఆ పూర్తిగా సంపూర్ణ భోజనం మనం తినాలి అంటే ఏ విధంగా మన ప్లేట్ ఫుల్ నిండుతుందో అలాగే కంటెంట్ ప్రిపరేషన్ కూడా అదే విధంగా జరుగుతుంది. సైకాలజిస్ట్ ఆల్బర్ట్ మెహర్బీన్ చెప్పింది ఏంటి అంటే
ఒక పబ్లిక్ స్పీకర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే స్పోకెన్ వర్డ్స్ అంటే కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఒక 7% మాత్రమే ఒక స్పీకర్కి ఒక ఎఫెక్టివ్ స్పీకర్కి కంటెంట్ ప్రిపరేషన్ అనేది 7% ఆఫ్ ద కంటెంట్ మాత్రమే 100%లో మెయిన్ రోల్ పాటిస్తుంది. తర్వాత 38% అనేది వాయిస్ మాడ్యులేషన్, బట్ మెయిన్గా బాడీ లాంగ్వేజ్ అనేది 55%. సో మన కంటెంట్ ఇట్ ఈస్ కంటెంట్ ఈస్ ఎ కింగ్ అన్నా సరే పూర్తిగా మన పబ్లిక్ స్పీకింగ్లో మన వే ఆఫ్ ప్రిపరేషన్లో మనం ఎంతో ప్రిపేర్ అయ్యింది కేవలం ఒక 7% ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇది సైకాలజిస్ట్ మెహర్బిన్ చేసిన రీసెర్చ్లో కనుక్కున్నది అనమాట. సో కంటెంట్ ప్రిపరేషన్ అనేది చాలా తక్కువ శాతమే, బట్ ఆ తక్కువ శాతమే మొత్తం స్టేజ్ని అంతా ప్రజెంటేషన్కి ఉపయోగపడేటట్టు మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు టైప్ ఆఫ్ స్పీచెస్ ఉంటాయి, ఇన్ఫర్మేటివ్ స్పీచెస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ప్రేక్షకులకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే జరుగుతుంది. అలాగే డెమాన్స్ట్రేటివ్ స్పీచెస్ ఏంటంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఏ విధంగా పేషెంట్స్ని కూడా మమేకం చేసుకుని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసే డెమాన్స్ట్రేటివ్ స్పీచెస్. అలాగే పెర్సువేసివ్ అంటే మన పార్టిసిపెంట్స్ని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మన జనరల్ పబ్లిక్ని ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసాం అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని, హ్యాండ్స్ తరచుగా వాష్ చేసుకోమని, ఇవన్నీ సోషల్ నార్మ్స్ అన్నీ చెప్పాం కదా. అక్కడ పార్టిసిపెంట్స్కి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ చేత వాళ్ళకి సదభిప్రాయం కలిగేటట్టు వాళ్ళని ఒప్పించి చేసేవే పెర్సువేసివ్ స్పీచెస్. అండ్ ఇంకా ఫైనల్గా ఎంటర్టైన్మెంట్ స్పీచెస్, ఇక్కడ ఎక్కువగా హ్యూమర్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఓవరాల్గా మనం ఒక పబ్లిక్ స్పీకర్గా మాట్లాడేటప్పుడు ఆన్ అన్ యావరేజ్ మనం చెప్పేవి ఈ 4 రకాల స్పీచెస్ అనమాట. కమింగ్ టు రూట్ మ్యాప్ ఆఫ్ కంటెంట్ ప్రిపరేషన్, మనం కంటెంట్ చెప్పదలుచుకుంటే గనక సో మెయిన్గా 5 Ws 1 H అనే ఫార్ములా మనం ఎక్కువ ఫాలో అవ్వాలి. ఈరోజు ఎక్కువగా యాక్రోనిమ్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అండి. కంటెంట్ ప్రిపరేషన్లో మనం కంటెంట్ ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలనేది. సో అసలు ఈ 5 Ws అండ్ 1 H ఏంటి అంటే మన ఫేమస్ డైలాగ్ ఎందుకు ఎప్పుడు ఏమిటి అనేది విన్నాం కదా మూవీస్లో. ఎవరి డైలాగ్ అండి అది? ఎవరైనా షేర్ చేయగలరా? సార్ బాబు మోహన్ డైలాగ్. బాబు మోహన్, అది ఎప్పుడో My dude. 80s లో వచ్చిన మూవీ. దాన్ని ఇంకా మనం మర్చిపోలేకపోతున్నాం. ఎందుకు ఏమిటి My ఎలా. dude. సో అలాగే మనం కంటెంట్ ప్రిపేర్ అవ్వాలన్నా సరే ఈ ఎందుకు ఏమిటి ఎలా అనేది నిత్యం మన బ్రెయిన్లో నడుస్తూ ఉండాలి. వీటితోనే కాకుండా ఎందుకు కూడా మన బ్రెయిన్లో నడవాలి, ఎప్పుడు కూడా మన బ్రెయిన్లో నడుస్తూనే ఉండాలి. ఇప్పుడు మనని ఎక్కడైనా ప్రజెంటేషన్కి ఇన్వైట్ చేసినప్పుడు ఎవరు ఇన్వైట్ చేశారు, హూ ఇన్వైటెడ్ అస్? అది ఒక స్కూల్లో స్పీచ్ ఇవ్వటానికా, పబ్లిక్ గ్యాదరింగ్లోకి ఇవ్వటానికా, లేదంటే ఇప్పుడు నిన్న ప్రదీప్ గారు కాల్ చేసి ఇట్లా కంటెంట్ ప్రిపరేషన్ మీరు తీసుకోవాలని చెప్పారు నన్ను. సో ఇక్కడ ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు ఎదగాలి అంటే ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, అది కంటెంట్ అనమాట ఈరోజు టాపిక్. సో ఎవరిని మనం అడ్రస్ చేస్తున్నాం, హూ అనేది ముందు మనం నోట్ చేసుకోవాలి. తర్వాత వాట్, ఏం చెప్పాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. మనం ఏ విధంగా ఇప్పుడు ఇదే కోర్స్ ఉంది పబ్లిక్ స్పీకింగ్లో. ఈరోజు నేను కంటెంట్ ప్రిపరేషన్ గురించి చెప్తున్నాను. ఒక పబ్లిక్ స్పీకర్గా మనం కంటెంట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్తున్నాను. అలాగే తర్వాత వేర్, ఎక్కడ, అది ఒక ఓపెన్ గ్రౌండా, లేదంటే క్లోజ్ ఆడిటోరియమా, ఒక జస్ట్ ఆఫీస్లో ఒక రూమ్లోనా, లేదంటే ఒక సెమినార్ హాల్లోనా, ఎక్కడ చెప్పాలి అనేది కూడా తీసుకోవాలి. తర్వాత వెన్, ఎప్పుడు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం చాలా అలర్ట్గా చాలా యాక్టివ్గా ఉంటాం. అదే ప్రీ లంచ్ సెషన్ అనుకోండి ఆకలేస్తూ అంతగా ఇంట్రెస్ట్ చూపించాం. పోస్ట్ లంచ్ అనుకోండి ఫుల్గా తినేసి మనకి నిద్ర అవస్థలో ఉంటాం. అలాగే ఈవినింగ్ అనేసరికి మార్నింగ్ టు ఈవినింగ్ ఒక ఫుల్ డే మొత్తం మనం సెషన్లో కూర్చున్నప్పుడు సో ఏ విధంగా మన కంటెంట్ ఇవ్వాలి, సో ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా మెయిన్గా మనకి తెలియాలి. అండ్ తర్వాత ఎందుకు ఇవ్వాలి అసలు. సో అక్కడ వాళ్ళని
మన పార్టిసిపెంట్స్ని మోటివేట్ చేయాలా, లేదంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా మనకి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మనం వచ్చామా అనేది తెలుసుకోవాలి. సో ఈ వై, హూ, వాట్, వెన్, వేర్ అండ్ వై అయిన తర్వాత ఫైనల్గా హౌ మనం ఎలా ఇవ్వాలి. ఇప్పుడు నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాను, కొన్ని చోట్ల మనం చార్ట్ ప్రెజెంటేషన్ ఉంటుంది, లేదంటే వైట్ బోర్డ్ ప్రెజెంటేషన్ ఉంటుంది, లేదంటే జనరల్ పబ్లిక్ గ్యాదరింగ్లో ప్లే కార్డ్స్ ఉంటాయి. అలాగే అవి కూడా లేనన్నప్పుడు వాళ్ళకి ప్రింట్అవుట్స్ ఇచ్చేసి మెటీరియల్ అంతా, సో అలా కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. సో ఈ హూ, వాట్, వేర్, వెన్ అండ్ వై అండ్ హౌ ఫైనల్గా, సో ఇవి మెయిన్గా మన కంటెంట్ ప్రిపరేషన్కి ఒక రూట్ మ్యాప్. సో ఫైనల్గా మనం ఎవరిని అడ్రస్ చేస్తున్నాము, ఏమి అడ్రస్ చేస్తున్నాము, ఎప్పుడు అడ్రస్ చేస్తున్నాం, ఎక్కడ అడ్రస్ చేస్తున్నాం, ఎందుకు అడ్రస్ చేస్తున్నాం, ఫైనల్గా ఎలా అడ్రస్ చేస్తున్నాం అనేది మెయిన్గా మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సో ఈ రూట్ మ్యాప్ అయిన తర్వాత అసలు కంటెంట్ ప్రిపరేషన్లో స్టేజెస్ ఏమి ఉంటాయి. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఫస్ట్ ఇనీషియల్గా బ్రెయిన్ స్ట్రామింగ్. ఇదేంటంటే దిస్ ఈస్ ద స్టేజ్ టు డిసైడ్ ద కంటెంట్. మన కంటెంట్ని డిసైడ్ చేసేదే స్టేజ్. ఇప్పుడు మనని ఒకళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి ఏ విధంగా మనం చెప్పాలి అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ మనది అయి ఉండాలి. సో పబ్లిక్ స్పీకింగ్ కోర్స్లోనే తీసుకుంటే కంటెంట్కి కనెక్టివిటీ ఏ విధంగా మనం కనెక్ట్ చేయాలి, ఇక్కడ ఆడియన్స్ని అనేది మనం తెలుసుకుని మన బ్రెయిన్కి పదును పెట్టాలి, బ్రెయిన్ని చర్న్ చేస్తూ ఉండాలి, ఎక్కువగా థింక్ చేస్తూ ఆ బ్రెయిన్ స్ట్రామింగ్ చేస్తే మనకు ఒక అవుట్లైన్, ఒక ఫ్రేమ్వర్క్ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. తర్వాత బ్రెయిన్ స్ట్రామింగ్ తర్వాత ప్రీ రైటింగ్. సో ఒకసారి రాయాలి అనుకుని కూర్చున్న దానికంటే ముందే మన బ్రెయిన్లోనే ఒక లేఅవుట్ ఫామ్ అవ్వాలి, కంటెంట్ అక్కడ డిసైడ్ అవ్వాలి, వాళ్ళకి నెససరీ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం గ్యాదర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు తోచింది నేను చెప్తాను, మీరు వినండి అంటే ఆడియన్స్ ఎవరు కనెక్ట్ అవ్వరండి. వాళ్ళ చేతిలో మొబైల్స్ ఉంటాయి, లేదంటే పక్కన క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు, లేదంటే డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. మనం ఏం డెలివర్ చేయాలన్నా వాళ్ళ అటెన్షన్ మనం గ్రాబ్ చేయలేము. సో ఆ ప్రీ రైటింగ్లో మనం ఎప్పుడూ కూడా డిసైడ్ అవ్వాలి, కంటెంట్ ఏ విధంగా మనం డిసైడ్ చేయాలి, మనం అడ్రస్ చేస్తున్న పార్టిసిపెంట్స్ ఎవరు. సో ఇందాక మనం చూసుకున్నట్టు 5W1H గనక అది మనం బ్రెయిన్లో రన్ అవుతూనే ఉంటే గనక మనం ప్రీ రైటింగ్లో ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎందుకు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మనం డెలివర్ చేయాలనేది తెలుసుకుంటే ఈ ప్రీ రైటింగ్ అనేది ఈజీగా డిసైడ్ అవ్వచ్చు. తర్వాత ఫైనల్గా రైటింగ్కి వచ్చినప్పుడు ఒక కథ రూపంలో గనక మనం కనెక్షన్స్ ఫామ్ చేస్తే, ఇప్పుడు ఫస్ట్ నేను ఒక కొటేషన్తో స్టార్ట్ చేశాను, తర్వాత మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళాను. సో ఆ విధంగా కనెక్టివిటీ గనక మనం చెప్పే దాంట్లో ఉంటే డెఫినెట్గా నెక్స్ట్ ఏం చెప్తారు మన స్పీకర్ అనేది పార్టిసిపెంట్స్ని మనం చెప్పేదానికి వాళ్ళ అటెన్షన్ మనం గ్రాబ్ చేయగలుగుతాం. సో ఈ విధంగా మన రైటింగ్ ఉండాలి అండ్ ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. అండ్ మన బ్రెయిన్లో కొన్ని స్టోరీస్ కూడా రెడీగా ఉండాలి ఎప్పటికప్పుడు. ఒక 100 స్టోరీస్ మినిమం, ఒక 100 స్టోరీస్ కనుక ఉంటే మనం ఈజీగా ఆన్ ద స్పాట్ కూడా కొన్ని రైటింగ్స్, కొన్ని కంటెంట్ మనం ప్రిపేర్ అయిన తర్వాత కూడా యాడ్ చేయొచ్చు. అండ్ ఒకసారి రాసేసిన తర్వాత దాన్ని డ్రాఫ్ట్ చేసుకోవాలి, మళ్ళీ రివైజ్ చేయాలి. కొన్ని ఏదన్నా ఇర్రెలవెంట్ కొటేషన్స్ కానీ ఇర్రెలవెంట్ టాపిక్స్ ఏమన్నా మనం మధ్యలో ఇమిడిస్తే గనక దాన్ని డిలీట్ చేసి ఎఫెక్టివ్గా మనం చెప్పగలగాలి. అండ్ ఫైనల్గా ఎడిట్ చేయడం రావాలి. ఇక్కడ ఏంటంటే కంటెంట్ ఎప్పుడు కూడా రెడీగా డెలివర్ చేసేటట్టు ఉండాలి మనం పార్టిసిపెంట్స్ కోసం. అందుకే కంటెంట్ ఈజ్ అ కింగ్ అన్నారు. సో కంటెంట్ ప్రిపరేషన్కి స్టెప్స్ ఇక్కడ ఇంకొక యాక్రోనిమ్ అండి, స్పీచ్ అనే యాక్రోనిమ్. సో మన కంటెంట్లో ఎక్కువగా చూసుకోవాల్సింది ఇవన్నీ. స్పీచ్ యాక్రోనిమ్లో ఫస్ట్ లెటర్ ఎస్ అంటే స్టోరీస్ ఉండాలి. మనం ప్రిపేర్ చేసే కంటెంట్లో మంచి మంచి స్టోరీస్ ఇంక్లూడ్ చేయాలి. అలాగే పర్పస్ ఆఫ్ ఈరోజు కంటెంట్, ఈరోజు టాపిక్ ఏంటి, మన పర్పస్ ఏంటి, ఎందుకు తీసుకుంటున్నాం అనేది కూడా మెయిన్గా ఇంక్లూడ్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ ఈ లెటర్, ఈ అంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఒక స్కూల్ గ్యాదరింగ్కి వెళ్ళి వాళ్ళు మొబైల్ ఎడిక్షన్ అయ్యారు అని ప్రిన్సిపాల్ని మన అప్రోచ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి మన ఇర్రెలవెంట్ కథలు, ఇర్రెలవెంట్ టాపిక్స్ చెప్తే అగైన్ స్టూడెంట్స్ ఎవరు కనెక్ట్ అవ్వరు.
వాళ్ళకి రిలేటెడ్గా మొబైల్ వలన ఉపయోగాలు అది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుందో, ఎందుకంటే కోవిడ్ తర్వాత మొబైల్ యూసేజ్ అండ్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరిలోనూ అలవాటు అయిపోయింది, దాని నుంచి దూరంగా జరగలేం. బట్ అది సక్రమంగా మనం గనక ఉపయోగించుకుంటే చాలా ఉపయోగం. దాన్ని ఎక్కువగా అధికంగా ఉపయోగించుకుంటే మన టైంని అది ఎక్కువ తినేస్తూ ఉంది. అలాగే ఈ నెక్స్ట్ లెటర్ ఈ అంటే స్పీచ్లో ఎక్కువగా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో కోవిడ్ ఎగ్జాంపుల్ చెప్పాను, స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఆఫీస్ ఎగ్జాంపుల్, ఇట్లా ఎక్కువగా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటే కనుక మన పార్టిసిపెంట్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. అండ్ కంటెంట్ డెలివరీ ఎప్పుడు ఒక కాన్ఫిడెంట్గా డెలివర్ చేయాలి. అండ్ స్టార్టింగ్లోనే నాకు టైం అవుతుంది, నేను ఎక్కువసేపు చెప్పలేను, ఇట్లా నెగిటివ్ ఏది కూడా ఇనీషియల్గా మనం చెప్పకూడదు. సో ఒక కాన్ఫిడెంట్గా ఆ టైంని పర్టికులర్ టైం ఇది ఎంత టైం కేటాయిస్తారని చెప్పి ముందే మనం అడిగి ఆ టైంని మనం ప్రిపేర్ అయ్యి అండ్ ఈచ్ పార్టిసిపెంట్స్ని ఎంగేజ్ చేస్తే డెఫినెట్గా మనది ఒక ఎఫెక్టివ్ కంటెంట్ అవుతుంది. అండ్ ఫైనల్గా హెచ్ అనేది హ్యూమర్ అనేది నడువులో చాలా జోక్స్ వేస్తూ ఉండాలి, అప్పుడే మన ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ డీటెయిల్గా చెప్తున్నాను. అండ్ కంటెంట్ ప్రిపరేషన్ స్టెప్స్ అనమాట. ఫస్ట్ది ఏంటంటే నో యువర్ ఆడియన్స్. సో ఈ నో యువర్ ఆడియన్స్ అనేది ఏంటంటే ఒక టాపిక్ తీసుకున్న తర్వాత మనం ఎవరిని అడ్రస్ చేస్తున్నాము, అది ఆడియన్స్కి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందా లేదా, అక్కడ ఆడియన్స్లో చిన్నపిల్లలు ఉన్నారా, స్టూడెంట్స్ ఉన్నారా, లేదంటే పెద్దవాళ్ళు నడు వయసులో వాళ్ళు ఉన్నారా, ఎక్కువగా మగవారు ఉన్నారా, ఆడవారు ఉన్నారా, లేదంటే మిక్స్డ్ గ్రూప్ ఉన్నారా. సో ఇది తెలియకుండా కనుక మనం ఎఫెక్టివ్గా కంటెంట్ ప్రిపేర్ అవ్వలేం. ఒక టాపిక్ని పిక్ చేసుకుని దానికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటట్టు ఉండాలి ఆడియన్స్కి. అండ్ ఇక్కడ మన మెయిన్ ఆబ్జెక్ట్ కూడా ఏంటి అనేది తెలుసుకోవాలి. ఫైనల్గా ఆడియన్స్ మన నుంచి ఏం రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏం గెయిన్ అవుతున్నారు అనేది కూడా తెలియాలి. అండ్ ఆడియన్స్కి రిక్వైర్మెంట్ అయ్యింది మాత్రమే మనం తీసుకోవాలి. అండ్ అందుకే ఫస్ట్ ఏంటంటే కంటెంట్ ప్రిపరేషన్ స్టెప్స్లో మన ఆడియన్స్ ఎవరో మనం తెలుసుకోవాలి, ఒక ఆబ్జెక్టివ్ సెట్ చేసుకోవాలి మనం. అలాగే ఆడియన్స్ని ఎప్పుడు కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటనేది ముందే మన మెయిన్లో రన్ అవుతూ ఉండాలి. సో ఇవి మెయిన్గా చూసుకోవాలి ఇనీషియల్గా. తర్వాత సెలెక్ట్ ద టాపిక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు కిడ్స్కి చెప్పాలనుకోండి, వాళ్ళకి బుక్స్లో నుంచి స్టోరీస్, ఇప్పుడు బేతాళుడు కథలు అంటే చందమామ కథలు కానీ, తెనాలి రామకృష్ణుడు కథలు కానీ, మిత్రలాభం పంచతంత్ర కథలు, లేదంటే కార్టూన్ షోస్లో కొన్ని స్టోరీస్ కనుక చెప్తూ దాంట్లో నుంచి సారం తీసుకుని కిడ్స్కి అప్రోచ్ అయ్యేటప్పుడు ఆ స్టోరీలోనే దాని తాత్పర్యం ఏంటి, దాని మోరల్ ఏంటి అని చెప్పి దాన్ని లింక్ చేస్తే కనుక కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారు. అలా స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఎక్కువ ఏంటంటే అడ్వెంచర్ స్టోరీస్ లేదంటే కొంచెం హారర్ రిలేటెడ్ స్టోరీస్ చెప్తే స్టూడెంట్స్కి బాగా కనెక్ట్ అవుతారు. అలాగే మిడిల్ ఏజ్ గ్రూప్ని అడ్రస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకి కొంచెం అంటే 40s ఆర్ 50s మధ్యలో వాళ్ళకి ఒక ఎమోషనల్ బాండ్ ఉండే స్టోరీస్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ గుండమ్మ కథ కానీ, కొంచెం మాయాబజార్ ఆర్ అహనా పెళ్ళంట హ్యూమర్గా ఉండేటట్టు మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు. బాగా ఏజ్డ్ గ్రూప్ ఎప్పుడు కూడా ఇండియన్ మైథాలజీని అలాగే స్పిరిచువల్ స్టోరీస్ కనుక చెప్తే, అంటే కేవలం ఇండియన్ మైథాలజీ అండ్ స్పిరిచువల్ స్టోరీస్ ఇప్పుడు ఏజ్డ్ గ్రూప్ వాళ్ళే కాదు, చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. అండ్ అది మనకి ఇండియాలో చాలా ఇండియన్ మైథాలజీ స్టోరీస్ ఉన్నాయి. ఏ రకంగా తీసుకున్నా మన కంటెంట్లో ఇవన్నీ కనుక ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్గా మనం ఎఫెక్టివ్గా పబ్లిక్లో మాట్లాడగలుగుతాం. అండ్ ఈవెన్ మన కంటెంట్కి పబ్లిక్ కూడా కనెక్ట్ అవుతారు. అండ్ మనం ఒక ఎఫెక్టివ్గా పబ్లిక్ స్పీకర్గా ఎదగగలుగుతాం. అలాగే ఫస్ట్ ఏం చూసామండి, నో యువర్ ఆడియన్స్, తర్వాత సెలెక్ట్ ద టాపిక్, తర్వాత డిఫైన్ ద ఆబ్జెక్టివ్స్. ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన పర్పస్ ఏంటి, we should know if we inspire, inform, entertain or persuade. సో ఇందాక చెప్పినట్టు మన 4 types ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి కదా, మనం ఎవరినైనా ఇన్స్పైర్ చేయాలా, లేదంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోవాలా, లేదంటే అక్కడ గ్యాదర్ అయిన ఆడియన్స్ని కొంచెం ఎంటర్టైన్ చేయాలా, లేదంటే వాళ్ళని కన్విన్స్ చేయాలా. సో ఇవి ముందు తెలుసుకోవాలి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మనది. తర్వాత ఏ కాలేజ్ ఆర్ ఎనీ ఆఫీస్, ఎనీ
ఎనీ ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా దానికి ఒక విజన్ అండ్ మిషన్ ఉంటుంది. అలాగే మన కంటెంట్ ప్రిపరేషన్ కూడా మనం అడ్రస్ చేస్తున్నాం, మనం ఎందుకు అడ్రస్ చేస్తున్నాం, మనకు ఒక విజన్ ఉండాలి, అలాగే మనకు ఒక మిషన్ ఉండాలి. అండ్ మేక్ ద ఆబ్జెక్టివ్ అండ్ పర్పస్ ఆఫ్ ద సెషన్ క్లియర్ టు ద ఆడియన్స్. ఎప్పుడు ఆన్ డాట్ క్లియర్గా మనం చెప్పదలుచుకుంది పిన్ పాయింట్గా ఉండేటట్టు ఉండాలి, కానీ వేగ్గా మనకి తెలియని విషయాలు ఎప్పుడు కూడా మన కంటెంట్లో ఉండకూడదు. తెలిసింది మాత్రమే డెలివర్ చేయాలి. అండ్ ఇన్ కేస్ ఆడియన్స్ ఏమన్నా తెలియని విషయం అడిగితే కనుక అది తెలుసుకుని మళ్ళీ చెప్తానని చెప్పి వాళ్ళకి మనం క్లారిటీగా క్లియర్గా చెప్పగలగాలి. ఇప్పుడు దాకా మనం కంటెంట్ ప్రిపరేషన్లో ఏమేం స్టెప్స్ చూసామండి? ఎవరైనా యాడ్ చేయగలుగుతారా? ప్రవీణ్ సార్ మ్యూట్లో ఉన్నాడు. ఇప్పుడు దాకా ఏమేం స్టెప్స్ చూసామండి కంటెంట్ ప్రిపరేషన్లో? మనం చూసిన స్టెప్స్, ఫస్ట్ వన్ ఈజ్ నో యువర్ ఆడియన్స్. మనకి ఆడియన్స్ ఎవరనేది మనకి తెలియాలి. తర్వాత సెలెక్ట్ ద టాపిక్, మనం ఒక టాపిక్ ఎంచుకోవాలి. అండ్ డిఫైన్ ద ఆబ్జెక్టివ్స్, మనం ఆ టాపిక్ దానికి ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉండాలి. సో అందరూ కొంచెం అటెంటివ్గా ఉండండి. అండ్ మిమ్మల్ని అడిగినప్పుడు ఇంటరాక్టివ్గా ఉంటే కనుక నేను ఇంకొంచెం ఇన్డెప్త్ చెప్పగలుగుతాను. సో తర్వాత రిసోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి రిసోర్సెస్. సో ఇదంతా కూడా ఇప్పుడు మనం ఏదన్నా టాపిక్ చెప్పాలనుకున్నప్పుడు మన ఓన్ ఎక్స్పీరియన్స్ కనుక మనం ఇంక్లూడ్ చేస్తే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. సో ఎవరో గురించి నా పెదనాన్న లేదంటే నా మావయ్య ఇలా ఉండేవారు, లేదంటే పలానా ప్లేస్లో పలానా పర్సన్ ఇట్లా చేసేవారు అని చెప్పే కంటే మన ఓన్ ఎక్స్పీరియన్స్ కనుక మనం ఇంక్లూడ్ చేస్తే మన కంటెంట్లో ఆడియన్స్కి చాలా ఇంట్రెస్ట్ వస్తుందండి. సో దాని తర్వాత బుక్స్ అండ్ రిఫరల్స్. సో బుక్ రీడింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్. అది ప్రస్తుతం ఈ గ్లోబలైజేషన్ యుగంలో మన మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలామంది మొబైల్స్లో ఉంటూ మన వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ, అలాగే కొత్తగా ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీ అండ్ ఇట్లాగే చాలా రీల్స్, షార్ట్స్ వీటిల్లో బిజీ అయిపోయి బుక్ రీడింగ్ అనేది కనుమరుగైపోతుంది. సో ప్రస్తుతం ఏంటంటే మెయిన్గా ఆ బుక్ రీడింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. కొంత టైం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour పర్ డే ఒక బుక్ రీడింగ్ అనేది అలవాటు చేసుకుంటే మనకి లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మన ఓవర్ హెడ్ ట్యాంక్లో ఫుల్ వాటర్ ఉన్నాయనుకోండి, కింద ట్యాప్ వదులుకున్నప్పుడు వాటర్ ఉన్నంతసేపు వస్తుంది. ఒకసారి ఓవర్ హెడ్ ట్యాంక్ ఖాళీ అయితే కనుక మనం ట్యాప్ వదిలిన వాటర్ రాదు. సో ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే నథింగ్ బట్ మన బ్రెయిన్. ఎప్పుడు నెససరీ ఒక 100 స్టోరీస్ ఉండాలి. అండ్ ఎప్పుడు ఎవరిని అడ్రస్ చేయాలన్నా కొంత మెయిన్ థీమ్ ఆఫ్ ద టాపిక్ అనేది మన బ్రెయిన్లో రన్ అవుతూ ఉండాలి. అది ఎట్లా వస్తుంది అంటే ఎక్కువగా మనం బుక్స్ చదివితేనే వస్తుంది. అండ్ ఇప్పుడు బుక్స్ చదివే టైం లేదు అనుకున్నప్పుడు మనం ఎక్కువగా మొబైల్స్లో కూడా సాంగ్స్ వింటూ ఉంటాం. సో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కొంత టైం దానికి కేటాయించిన. యూట్యూబ్లో ఇప్పుడు చాలా బుక్ రివ్యూస్ వచ్చినాయి అండ్ బుక్ రీడింగ్, ఆడియో బుక్ రీడింగ్స్ వచ్చినాయి. సో మీకు గనక టైం ఉంటే ఆ రీడింగ్స్ అన్న వింటం అలవాటు చేసుకోండి. అండ్ కొన్ని యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని వెరీ మినిమల్ ఛార్జెస్ ఉన్నాయండి. పర్ ఇయర్ 365 రూపీస్తో కూడా ఎన్నో యాప్స్ బుక్ రీడింగ్లో ఒక 10,000 బుక్స్ అవైలబుల్ యాప్స్ కూడా ఉన్నాయి. సో వాటిల్లో అలవాటు చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ కాన్వర్సేషన్లో కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ రీసెంట్గా ఇప్పుడు జీపీటీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఆటోమేటిక్గా మనకి 2021 ముందు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈవెన్ గూగుల్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్, డీటెయిల్, ఇన్డెప్త్ ప్రెజెంటేషన్, స్లైడ్స్ కూడా వీటిల్లో అవైలబుల్ ఉన్నాయి. సో మనకి స్లైడ్ ప్రిపరేషన్కి టైం లేకపోయినా సరే ఈ టూల్స్ హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ ఓన్గా కనుక ప్రిపేర్ చేసుకుంటే మనం కంటెంట్ ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాం. ఈ టూల్స్ అన్నీ కూడా మనం టెక్నాలజీ మీద రిలై అయ్యే కంటే
అండ్ టైం లేదనుకున్నప్పుడు వాటి హెల్ప్ తీసుకుని మన ఓన్ నాలెడ్జ్ని కూడా ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్గా మన దగ్గర ఒక ఎఫెక్టివ్ కంటెంట్ ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సోషల్ మీడియా, ఇందాక చెప్పినట్టు చాలా కొత్త యూనివర్సిటీస్, రోజుకొక యూనివర్సిటీ వస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నదే, అది మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని యాక్యురసీని తెలుసుకున్న తర్వాత దాన్ని 10 మందికి స్ప్రెడ్ చేయాలి. కానీ వచ్చినట్టు ఫార్వర్డ్ చేసి, లేదంటే ఎవరైనా పోస్ట్ చేస్తే దానికి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్స్ చేయడం అవాయిడ్ చేసుకుంటే గనక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అన్నెసెసరీ ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా మనం కట్ చేయొచ్చు అనమాట. సో ఇది అందరూ ఒక ఎజెండాగా తీసుకుని ఇక నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే స్ప్రెడ్ చేద్దాం. అండ్ కంటెంట్ ప్రిపరేషన్కి మనం ఎఫెక్టివ్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే ఇంటర్నెట్ హెల్ప్ తీసుకోవచ్చు, గూగుల్ నుంచి. అలాగే యూట్యూబ్లో చాలా వీడియోస్, మన ఇంపాక్ట్ టీవీఏ ఉందండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లాట్స్ ఆఫ్ మోటివేషనల్ వీడియోస్ అండ్ క్లాసెస్ మనం ఆన్లైన్లో కూడా వినొచ్చు. అండ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఏంటంటే ఎక్కడ దొరకని ఇన్ఫర్మేషన్. అండ్ మన మదర్ టంగ్లో స్వచ్ఛమైన తెలుగులో కూడా చాలా టాపిక్స్ మనం నేర్చుకోవచ్చు. అలాగే థీసిస్ అండ్ రీసెర్చ్ పేపర్స్ నుంచి యాక్యురసీ అనేది వీటి నుంచే తెలుస్తుంది. అండ్ రీసెర్చ్ డన్ బై సెల్ఫ్, ఒకసారి తెలుసుకున్న తర్వాత మన ఓన్ రీసెర్చ్లో మనం ఏం తెలుసుకుందామని కూడా. అలాగే కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పాలనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్లో అవి ఒక పై డయాగ్రామ్లో కానీ, లేదంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో కానీ చెప్తే, అంటే 2011లో మన ఇండియన్ పాపులేషన్ ఎంత ఉంది, ఇప్పుడు 2024లో ఇండియన్ పాపులేషన్ ఎంత ఉంది. సో ఆ డిఫరెన్సెస్ మనం వర్డ్స్లో, లెటర్స్లో కోట్ చేసే కంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో కనుక మనం చూపించగలిగితే మన ఆడియన్స్ కూడా బాగా అర్థమవుతుంది అండ్ వాళ్ళకి కూడా బోర్ కొట్టదు. సో మన కంటెంట్ ప్రిపరేషన్లో ఎక్కువగా పిక్చర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. లెటర్స్ అండ్ సెంటెన్సెస్ కొంతమంది ఏంటంటే ఒక పారాగ్రాఫ్ని మన స్లైడ్లో పెట్టి చెప్తే డెఫినెట్గా ఆడియన్స్కి అర్థం కాదు. సో ఎక్కువగా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ 3Dలో మన బ్రెయిన్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది, విజువల్గా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ వీడియోగా మూవింగ్ వీడియోస్ అయితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. సో ఈ వేరియస్ రిసోర్సెస్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుని మన కంటెంట్లో కనుక ఇంక్లూడ్ చేస్తే అది ఎప్పుడు కూడా ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ అన్నెసెసరీ ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎప్పుడు కూడా మనం స్ప్రెడ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో కంటెంట్ ప్రిపరేషన్లో మనకి వేరియస్ రిసోర్సెస్ చూసాం. అండ్ ఇప్పుడు వరకు మనం కంప్లీట్ చేసిన కంటెంట్ ప్రిపరేషన్ స్టెప్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ వన్, నో యువర్ ఆడియన్స్. సెకండ్ ఏంటండి? సూర్యనారాయణ గారు. Select a topic, sir. Yeah, select the topic. Yes, sir. Third point వచ్చి define the objectives, sir. Yeah, define the objectives. Next, resource of information, sir. Resource of information. Yes, ma'am. వీడియోస్ ఆన్ చేసుకుంటే కొంచెం ఇంటరాక్టివ్ గా ఉండొచ్చు కదా. కొంచెం జర్నీలో అలా ఉన్నాను సార్. సో Yeah, fine, madam. సో తర్వాత కంటెంట్ ప్రిపరేషన్ లో నెక్స్ట్ రిసోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రిపేర్ ద స్ట్రక్చర్ అండ్ స్క్రిప్ట్. ఇక్కడ మనం కంటెంట్లో మెయిన్గా ఇప్పుడు స్టోరీస్ పెట్టుకోవాలనుకున్నాం. అలాగే ఇంకా డిఫరెంట్గా మనం చెప్పే దాంట్లో హ్యూమర్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఎవరిని అడ్రస్ చేస్తున్నాం చూసుకోవాలి, మన పర్పస్ చూసుకోవాలి, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాలి అండ్ కాన్ఫిడెన్స్గా ప్రెజెంట్ చేయాలి, బాగా హ్యూమర్ ఇంక్లూడ్ చేయాలని తెలుసుకున్నాం. అసలు మెయిన్ స్ట్రక్చర్ ఎలా చేయాలి కంటెంట్ అనేది 3S ఫార్ములా ఉందండి. 3S ఫార్ములా ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఏంటంటే అసలు టాపిక్ టైటిల్ ఏం పెట్టాలి, ఆ టైటిల్తోనే ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మూవీస్ కూడా చూస్తాం మనం, పోస్టర్స్ అవి చూసినా, లేదంటే యాడ్స్ అవి చూస్తున్నా సరే, టీజర్స్ అవి చూస్తున్నా సరే, టైటిల్ ఏంటి అన్న క్యూరియాసిటీ ఉంటుంది. సో మనం ఏమన్నా టాపిక్ చెప్పేటప్పుడు మన టైటిల్స్ ఇన్నోవేటివ్గా ఉంటే కనుక ఆడియన్స్ బాగా క్యూరియాసిటీగా, వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది టాపిక్ మీద. సో కంటెంట్ ప్రిపరేషన్లో ఆ మెయిన్ స్ట్రక్చర్లో ఫస్ట్ ఇనీషియల్గా చూసుకోవాల్సింది మన
టైటిల్ ఏంటి, తర్వాత ఇంట్రడక్షన్ ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలి, అంటే ద హోల్ థీసిస్ ఎట్లా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాం, అలాగే మెయిన్ బాడీలో మెయిన్ పాయింట్స్ ఏమి ఇంక్లూడ్ చేయాలి, అండ్ కంక్లూజన్లో మనం ఏమి పెట్టాలి, ఎక్కువగా ఏమి రివ్యూ చేయాలి. అలాగే సెకండ్ ఎస్ ఏంటంటే స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలి అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఉండాలి ఎప్పుడు కూడా మన కంటెంట్లో. సో ఇనీషియల్గా లాస్ట్లో మాత్రం ఈ రెండు అలవాటు చేసుకుంటే ఆడియన్స్ అసలు డిస్ట్రాక్ట్ అవ్వరు, డిస్టర్బ్ చేయరు అనమాట. సో ఎప్పుడు అండ్ థర్డ్ ఎస్ ఏంటంటే సింపుల్ లాంగ్వేజెస్లో ఉండాలి. ఇప్పుడు నేను ఇదే సెషన్ తమిళనాడులో మాట్లాడినట్టు తమిళ్ మాట్లాడి నేను కొంత మీకు అర్థం కాని భాష లేదంటే సాంస్క్రిట్ శ్లోకాలు ఇంక్లూడ్ చేసి దాని మీనింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈ కంటెంట్ ప్రిపరేషన్ అర్థం కాదు. సో సింపుల్ లాంగ్వేజ్, నేను తెలుగు ఆర్ ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నాను. సో ఇట్లా అందరికీ యూనివర్సల్గా అర్థమయ్యేటట్టు అక్కడ ఆడియన్స్ ఎవరు అనేది కూడా ముందే మన అప్రోచ్ అయిన వాళ్ళని అడగాలి. వాళ్ళకి ఏ లాంగ్వేజెస్లో అర్థమవుతుందో తెలుసుకోవాలి. ఆ సింపుల్ లాంగ్వేజెస్లో మనం ప్రిపేర్ అయ్యి కంటెంట్ కనుక డెలివర్ చేస్తే ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. సో ఇవన్నీ కూడా మనలో ఫోబియాని తగ్గించుకునే విధానంగా మనం ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడు. సో మన ఓపెనింగ్ ఎలా ఉండాలి, మన స్పీచ్ ఎలా ఉండాలి, కొన్ని టిప్స్ ఎలా ఉండాలి అంటే మెయిన్గా స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలి, అలాగే స్ట్రాంగ్ క్లోజర్ ఉండాలి. మాట్లాడేటప్పుడు చాలా సింపుల్ లాంగ్వేజెస్లో మనం మాట్లాడగలగాలి. సో ఇప్పుడు దాకా మనం చూసిన స్టెప్స్లో ఫస్ట్ ఏంటండి, నో యువర్ ఆడియన్స్, తర్వాత సెలెక్ట్ ద టాపిక్, డిఫైన్ ద ఆబ్జెక్టివ్ అండ్ రిసోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్రిపేర్ ద స్ట్రక్చర్ అండ్ ద స్క్రిప్ట్. అండ్ తర్వాత చూసుకుంటే ఎడిట్ అండ్ ఫైనలైజ్ ద స్పీచ్. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం ఎడిట్ చేసుకోవాలి ఫైనల్గా మనం ఏమన్నా డెలివర్ చేయాలన్నప్పుడు. సో ఆ ఎడిట్ ఏ విధంగా చేయాలి అంటే ఎక్కువగా రీవెరిఫికేషన్ జరుగుతూ ఉండాలి. ఇంట్రడక్షన్ ఏం పెట్టాం, కంక్లూజన్ ఎట్లా పెట్టాం, అండ్ అక్కడ ఏంటంటే ఆ రెండు కూడా ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు లోపల స్ట్రక్చర్లో మనం ఏమి ఇంక్లూడ్ చేసాం, రిలవెంట్గా ఇంక్లూడ్ చేసామా, అక్కడ అడ్రస్ చేస్తున్న పార్టిసిపెంట్స్ గోల్స్ రీచ్ అయ్యేటట్టు ఉన్నాయా, వాళ్ళ వాల్యూస్ని వాళ్ళ నీడ్స్ని మనం అచీవ్ చేస్తున్నామా, వాళ్ళ పర్పస్ వాళ్ళ ఐడెంటిటీ ఏంటి. సో ఫైనల్గా ఇది తెలుసుకుని కనుక మనం కంటెంట్ కనుక ఇవ్వగలిగితే అది ఒక ఆడియన్స్కి ఒక మంచి ప్రెజెంటేషన్ అవుతుంది ఎప్పుడు కూడా. సో ఈ విధంగా మనం ఇర్రెలవెంట్ అన్నీ ఒమిట్ చేసి ఒక రిలవెంట్ టాపిక్ని గనక తీసుకొచ్చి ఆ టాపిక్లో కనెక్షన్స్ గనక మనం ఫామ్ చేస్తే గనక మన కంటెంట్ చాలా ఎఫెక్టివ్గా పండుతుంది. అలాగే ఎప్పుడు కూడా డెలివర్ చేయకముందే మన కంటెంట్ని ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి మనం. సో ఈ ఫైనల్ స్టెప్ ఇన్ కంటెంట్ ప్రిపరేషన్ స్టెప్స్ ఏంటంటే ప్రాక్టీస్. నిన్న కూడా చూసాం స్టేజ్ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మనకి మనం విజువలైజ్ చేసుకోవాలి, పాజిటివ్గానే ఉండాలి, పాజిటివ్గా థింక్ చేయాలి అని నిన్న నేర్చుకున్నాం కదా. అలాగే కంటెంట్లో కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, మన స్పీచ్ని మనం ప్రాక్టీస్ చేయాలి. సో అది ఏ విధంగా కూడా నిన్నే చూసాం. ఎప్పుడు కూడా కంటెంట్ ప్రిపరేషన్ మిర్రర్ ముందు గనక ప్రాక్టీస్ చెయ్యొచ్చు, కానీ మనకి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తే మన ఫీడ్బ్యాక్ మనకి తెలియదు. సో మీరు ఎప్పుడైనా వీడియో రూపంలో రికార్డ్ చేసుకుని మీ వీడియోని మళ్ళీ గనక మీరు చూస్తే ఏ విధంగా ప్రజెంట్ చేశారు, మన బాడీ హావభావాలు ఎలా ఉన్నాయి, మనం ఎక్కడ వర్డ్స్ని స్ట్రెస్ చేస్తున్నాం, ఎక్కడ కొంచెం డౌన్ చేస్తున్నాం స్పీచ్ని, మన వర్డ్స్ని ఎక్కడ కొంచెం స్ట్రెస్ చేసి కొంచెం హై పిచ్లో చెప్తున్నాం. సో ఇవన్నీ కూడా ఫర్దర్ సెషన్స్లో తెలుసుకుంటారు మీరు. సో మన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి, మన వాయిస్ మాడ్యులేషన్ ఏ విధంగా ఉండాలి. సో ఈ రెండు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే మన ఆల్బర్ట్ మెహర్బీన్ చెప్పిన గ్రాఫికల్ వ్యూ చూసాం కదా, మన కంటెంట్ అనేది 7% ఆఫ్ అవర్ స్పీచ్లో ఇంపాక్ట్ చేస్తుంది. బట్ మెజారిటీ మన బాడీ లాంగ్వేజే 55% అండ్ 38% అనేది వాయిస్ మాడ్యులేషన్. సో ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువగా రిహార్స్ చేయాలి. అండ్ ఈ రెడ్యూసింగ్ స్పీచ్ యాంగ్జైటీ, మన స్పీచ్ యాంగ్జైటీని మనం ఎప్పుడూ కూడా తగ్గించుకుంటూ ఉండాలి. ఇది ఏ విధంగా అంటే ఆడియన్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ విజువల్ ఎయిడ్స్ ఏముంటే అవి యూస్ చేసుకోవాలి మనం. అండ్ మనకి మనం విజువలైజ్ చేసుకోవాలి, నేను ఎఫెక్టివ్గా డెలివర్ చేయగలుగుతాను. ఆ పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకుని మనం స్టేజ్ ఫ్రైట్ని ఓవర్కమ్ అయ్యి మన కంటెంట్ని కూడా మనం ప్రిపేర్ అయ్యి స్టేజ్ ఎక్కితే కనుక ఎఫెక్టివ్గా డెలివర్ చేయగలుగుతాం. స్టార్టింగ్ ఒక
అంటే ఇందాక చూసాం కదా 3 ఇయర్స్లో. మనం 3 ఇయర్స్లో ఏంటంటే స్ట్రాంగ్ ఓపెనింగ్ పెట్టుకున్నాం, అలాగే మంచి కొటేషన్తో స్టార్ట్ చేసాం, తర్వాత ఒక చిన్న స్టోరీతో మనం ఎంటర్ అయ్యాం. అంటే ఒక కొటేషన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కొటేషన్తో స్టార్ట్ చేసాం. చిన్న స్టోరీ ఏంటంటే మూవీస్ తీయటానికి ఒక 24 ఫ్రేమ్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారని అలా చిన్న స్టోరీని ఇంక్లూడ్ చేసి తర్వాత స్ట్రక్చర్లోకి తీసుకొచ్చి డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ కంటెంట్ ప్రిపరేషన్ చెప్పాను. అలాగే దీన్నంతా కూడా మళ్ళీ ఫైనల్గా సమ్మరైజ్ చేయాలి. ఇది అంతా ఈ విధంగా ఎందుకు అంటే మనలో యాంగ్జైటీ తగ్గి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మనం ఎవరిని అడ్రస్ చేసినా, ఈవెన్ కొంతమంది ఆడియన్స్లో మనని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు, కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ కంటెంట్ కనుక మన బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఉంటే మనం ఎఫెక్టివ్గా డెలివర్ చేయగలుగుతాం, ఆ యాంగ్జైటీ నుంచి ఓవర్కమ్ అవ్వగలుగుతాం. ఆ యాంగ్జైటీ ఏంటంటే టైప్ ఆఫ్ ఏ ఫోబియానేనండి అది. ఆ ఫోబియాని ఓవర్కమ్ ఈజీగా చేయొచ్చు. అసలు ప్రిన్సిపల్స్ ఫర్ కంటెంట్ ఎడిటింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మన కంటెంట్ ఎప్పుడు కూడా చాలా క్లియర్గా ఉండాలి. బీ స్పెసిఫిక్. మనం ఎవరిని అడ్రస్ చేస్తున్నాం, చిన్నపిల్లలనా, మిడిల్ ఏజ్ వాళ్ళనా, ఓల్డ్ ఏజ్ పీపుల్నా, సో అది బాగా స్పెసిఫిక్గా ఉండి వాళ్ళకి తగ్గట్టే మనం గనక కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటే మన కంటెంట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే కన్సైజ్ టు ద పాయింట్. ఏవేవో ఈక్వేషన్స్, ఎక్కడెక్కడో స్టోరీస్ తీసుకొచ్చి ఇర్రెలవెంట్ టాపిక్స్ చెప్పే కంటే బాగా మనం చెప్పదలుచుకుంది కన్సైజ్గా, క్లుప్తంగా, క్లియర్గా చెప్పగలిగితే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం ఇందాక చూసుకున్నాం కదా, స్ట్రక్చర్, స్ట్రాంగ్ ఓపెనింగ్, స్ట్రాంగ్ క్లోజర్. ఓపెనింగ్ చెప్పేసిన తర్వాత నాకు కంటెంట్ గుర్తులేదని ఎప్పుడు స్టేజ్ దిగిపోకూడదు. అండ్ కాన్ఫిడెంట్గా మనకి మనం పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకున్నాం కాబట్టి, మనం ఒక టైట్లీ ప్యాక్డ్ కంటెంట్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి మంచి కొటేషన్, మంచి స్టోరీస్, మధ్య మధ్యలో కొన్ని హ్యూమర్ని ఇంక్లూడ్ చేసి గనక మనం ప్రిపేర్ అయితే అండ్ అక్కడ ఆడియన్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గనక మనం చెప్పితే గనక మనం ప్రిపేర్ అయింది అంతా కూడా డెలివర్ చేసి స్టేజ్ దిగుతాం. అలాగే ఒక కరెక్ట్ అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషనే ఇవ్వాలి. మనకి తెలిసింది మాత్రమే మనం చెప్పాలి, కానీ తెలియంది ఇది అలా అనుకుంటా, అది ఇలా అనుకుంటా, ఆ అనుకుంటాలు అనేవి ఎప్పుడూ కూడా పబ్లిక్లో మాట్లాడకూడదు. తెలిస్తే తెలుసు అని చెప్పాలి. తెలియకపోయి ఎవరైనా ఆడియన్స్ క్వశ్చన్స్ అడిగినా తెలుసుకొని మళ్ళీ చెప్తానని చెప్పాలి. అండ్ తెలుసుకొని చెప్తానన్నప్పుడు ఎవరైతే ఆర్గనైజర్స్ మన అప్రోచ్ అయ్యారో నెక్స్ట్ డే ఆ ఆర్గనైజర్స్కి మనం తెలుసుకుని ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయమని చెప్పాలి, ఎవరైతే క్వశ్చన్ రేస్ చేశారో. సో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్కి ఉండాల్సిన లక్షణం ఇది. అమ్మయ్య స్టేజ్ దిగిపోయాను, ఇంకా నాకు వాళ్ళతో సంబంధం లేదంటే డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ మన అప్రోచ్ అవ్వరు. వాళ్ళు కనుక మళ్ళీ మన అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మనకు తెలిస్తే ఆ నిమిషంలో వాళ్ళకి క్లారిఫై చేయగలగాలి. లేదు తెలియలేదు అంటే కనుక తెలుసుకుని మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలగాలి. అండ్ కన్సిడర్ చేయాలి ఎప్పుడు కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చిన్నపిల్లలకి మనకి స్పిరిచువల్ స్టోరీస్ చెప్తే అర్థం కాదు. అలాగే పెద్దవాళ్ళకి మన బేతాళుడు కథలు లేదంటే హారర్ మూవీస్ చెప్తే వాళ్ళు భయపడతారు. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కంటెంట్ ఎప్పుడు ఉండాలి. అలాగే ఒక పొలైట్ నేచర్ అనేది ఉండాలి, కర్టసీగా చెప్తూ ఉండాలి. ఎవరైనా అడిగినా మర్యాదపూర్వకంగానే వాళ్ళకి రిప్లై ఇవ్వాలి, కానీ నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నువ్వు నన్ను ఈ క్వశ్చన్ అడుగుతావా అని ఎప్పుడూ కూడా వైల్డ్గా కొంచెం సీరియస్గా మాత్రం ఆడియన్స్ని ఎప్పుడు అడ్రస్ చేయకూడదు. అండ్ ఇక్కడ క్రిటిసైజర్స్ ఉంటారు, ఇది కూడా తెలీదా అని క్రిటిసైజ్ చేస్తారు. అక్కడ మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తే కనుక ఆడియన్స్ ఓకే నాకు ఇది తెలియదు సార్, తెలుసుకొని చెప్తానని చెప్పండి. ఆటోమేటిక్గా ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళ ఇంటెన్సిటీ తగ్గిస్తారు. అండ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు ఒకసారి క్రిటిసైజర్ లెగవంగానే. సో కామెంట్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కనుక మనం అడ్రస్ చేస్తే అండ్ ఇక్కడ మనం ఎఫెక్టివ్గా ప్రిపేర్ అయ్యొచ్చాం కాబట్టి మనకి తెలిసిన పాయింట్ మనం ప్రిపేర్ అయిన కంటెంట్ మనకి మాత్రమే తెలుసు. కింద కూర్చున్న ఆడియన్స్ ఎవరికీ తెలియదండి. ఇప్పుడు నేను కంటెంట్ ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఈ స్టెప్స్ ఏవి మీకు తెలియవు. సో నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను కాబట్టి ఆ కంటెంట్ నాకే తెలుసు. ఇప్పుడు ఒక 20 పాయింట్స్ ప్రిపేర్ అయ్యాను, దాంట్లో 10 పాయింట్స్ చెప్పాను, 11th పాయింట్ డౌట్గా ఉంది, బట్ 12th 13th కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు 11th స్కిప్ చేసి 12th 13th వెళ్తే కనుక మనం ఎఫెక్టివ్గా డెలివర్ చేయగలుగుతాం. బట్ 11th పాయింట్ దగ్గరే మనం స్టక్ అయిపోయి ఎప్పుడు ఉండకూడదు. అండ్ ఇక్కడ చెప్పే టైంలో చాలా కర్టసీగా, చాలా పొలైట్గా వాళ్ళని అడ్రస్ చేయాలి.
అండ్ కనెక్టివిటీ ఉండాలి కంటెంట్కి ఎప్పుడు కూడా. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఎక్కడికెక్కడికో వదిలేయకూడదు. అండ్ తీసుకెళ్ళినా సరే వాళ్ళకి మళ్ళీ ఆ కంటెంట్లోకి వాళ్ళని తీసుకురాగలగాలి మనం. అండ్ వాట్ మేక్స్ ప్రెజెంటేషన్ అట్రాక్టివ్, మనం గనక ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేస్తే అది ఎప్పటికీ గుర్తుంటుందండి వాళ్ళకి. అండ్ సర్వమత సమ్మేళనానికి మన స్వామి వివేకానంద గారు వెళ్ళినప్పుడు ఆయనకి ఇచ్చిన టైం 4 minutes అండి. ఆ 4 minutesకి ఆయన ఎంతో ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయినప్పుడు ఒక్కసారి అమెరికాలో అడ్రస్ చేసేటప్పుడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నప్పుడు ఒక 1.5 minute అందరూ లేచి నుంచుని కరతాళ ధ్వనులతో వాళ్ళు ఆపకుండా కొట్టారనమాట. ఆయనకి ఇచ్చిన 4 minutesలో 1.5 minutes ఆ కరతాళ ధ్వనులకే అయిపోయినప్పుడు ఆయనకి మిగిలింది ఇంకా అప్రాక్సిమేట్గా ఒక 1.5 minute మిగిలింది. బట్ అది సరిపోదని చెప్పి ఇంకా ఎక్స్ట్రా 2 minutes ఇచ్చారు. బట్ అప్పుడు చెప్పిన స్పీచ్ ఇప్పటికీ మనం ఇంకా ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన అంత ఎఫెక్టివ్గా ఆ స్పీచ్ని డెలివర్ చేశారు కాబట్టి. సో ఎప్పుడు కూడా ఒక గుడ్ ప్రెజెంటేషన్ ఎప్పుడు కూడా మెమరబుల్గా ఉంటుంది ఆడియన్స్కి కూడా. అలాగే ఇందాక నేను చెప్పినట్టు వర్డ్స్లో ఎప్పుడు చెప్పకూడదు, ఫిగర్స్లో ఎప్పుడు చెప్పకూడదు. గ్రాఫికల్ రిప్రజెంటేషన్, పై డయాగ్రామ్స్, చార్ట్స్, పిరమిడ్స్ ఈ టైప్లో చెప్తే మనం చెప్పేది ఈజీగా డెలివర్ అవుతుంది ఆడియన్స్కి. అండ్ ఆడియన్స్కి మనం చెప్పే సెషన్ ప్రతి సెషన్ గుర్తుండాలి. నెక్స్ట్ విజిట్లో ఈయన బాగా చెప్తారు అని చెప్పి అటెన్షన్ గ్రాప్ చేయగలుగుతాం. అండ్ గ్రేట్ ప్రెజెంటేషన్ ఎప్పుడూ కూడా చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు గ్రేట్ ప్రెజెంటర్స్ ఎప్పుడూ కూడా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మన ప్రెజెంటేషన్ ఎప్పుడూ కూడా చాలా అట్రాక్టివ్గా ఉండాలి. అండ్ మన కంటెంట్లో కొన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేయకూడదు. అవి ఏంటి అంటే మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ ఎప్పుడు కూడా తీసుకురాకూడదు. మనం ఎవరిని అడ్రస్ చేస్తున్నాం, ఎందుకు అడ్రస్ చేస్తున్నాం, అండ్ ఎప్పుడు అడ్రస్ చేస్తున్నాం, ఎలా అడ్రస్ చేస్తున్నాం, 5W అండ్ 1H మాత్రం ఇది ఎప్పుడు మన బ్రెయిన్లో రన్ అవుతూ ఉండాలి. కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ ఇటువంటివి ఉంటే కనుక దాన్ని ఒమిట్ చేయాలి. అండ్ అది ఎప్పుడూ కూడా ఇంక్లూడ్ చేయకూడదు. అండ్ పొలిటికల్ అండ్ రిలీజియస్ ఇష్యూస్ కూడా ఎప్పుడు తీసుకురాకూడదు. ఎందుకంటే మనది ఇండియా ఒక డెమోక్రాటిక్ కంట్రీ. అక్కడ అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు, అన్ని పొలిటికల్ పార్టీస్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మనం ఒక పొలిటికల్ పార్టీని ఎక్కువగా హైలైట్ చేస్తూ అటు సైడే ఉంటే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు. అలాగే ఒక రిలీజన్నే ఎక్కువ ఫోకస్ చేస్తే మిగతా రిలీజన్స్ వాళ్ళు హర్ట్ అవుతారు. సో ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయకూడని పాయింట్స్ ఎక్కువగా పొలిటికల్ అండ్ రిలీజియస్ ఇష్యూస్ని తీసుకురాకూడదు. అండ్ పర్సనల్ అబ్యూజెస్ ఎప్పుడు కూడా మన కంటెంట్లో ఉండకూడదు. అండ్ పాయింట్ డిట్రిమెంటల్ టు సొసైటీకి హార్మ్ చేసే మెసేజెస్ ఏది కూడా ఒక పబ్లిక్ స్పీకర్గా పబ్లిక్ గ్యాదరింగ్లో మనం ఇవ్వకూడదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ హౌ టు స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్, ఫైనల్గా మన ప్రెజెంటేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి. లేదు మనకి ఒక మీటింగ్కి వెళ్ళాం, అక్కడ మనం ఏమి కంటెంట్ ప్రిపేర్ అవ్వాల, బట్ స్పీకర్ రావటం లేట్ అయింది. సో ఆర్గనైజర్స్ మన దగ్గరికి వచ్చి సార్ ఒక 5 to 10 minutes మీరు ఎంగేజ్ చేయండి ప్లీజ్ అని చెప్పి మన రిక్వెస్ట్ చేసినప్పుడు మనం ఆన్ ద స్పాట్ ఏ విధంగా మనం ప్రజెంట్ చేయాలి అంటే ఎప్పుడు కూడా ఒక గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేయాలి మన స్పీచ్ కూడా. అంటే ఆర్గనైజర్స్ని థ్యాంక్స్ చెప్తూ అక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో ముందు వాళ్ళని ఒక్కొక్కరిని అడ్రస్ చేస్తూ ఎప్పుడు కూడా మీటింగ్లో వెనకాల మనకి స్టేజ్ బ్యాక్ సైడ్ పోస్టర్స్ ఉంటాయి, అక్కడ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళ పేర్లు అన్నీ కూడా ఉంటాయి. సో అవి ఒకసారి రివైజ్ చేసుకుని వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఒక గ్రాటిట్యూడ్గా వాళ్ళు ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పి, అలాగే డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి ఎప్పుడు కూడా జంప్ అవ్వకూడదు. అండ్ మీకు ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళకముందే ఒక క్వశ్చన్ రేస్ చేయాలి. ఇనీషియల్గా నేను ఈరోజు కూడా మీకు ఒక క్వశ్చన్ రేస్ చేశాను, స్పీకర్కి ఎఫెక్టివ్ స్పీకర్కి డిఫరెన్స్ ఏంటి అని. ఆ రేస్ చేసినప్పుడు మనలో ఆ ఫోబియా అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఎందుకంటే మనం బాల్ అక్కడ మన కోర్టులో లేదు, ఆడియన్స్ కోర్టులో ఇచ్చాం. సో ఒక క్వశ్చన్ కనుక రేస్ చేస్తే మనకి కొంత రిలాక్సేషన్కి టైం దొరుకుతుంది, ఆ ఫోబియా నుంచి మనం ఓవర్కమ్ అవ్వగలుగుతాం. అండ్ అక్కడ క్వశ్చన్ రేస్ చేసే సిచ్యువేషన్ లేనప్పుడు మనం ఒక స్టోరీ చెప్పొచ్చు. స్టోరీ అందరికీ ఇష్టమే కదా, ఈవెన్ ప్రెజెంటర్కి కూడా స్టోరీ మర్చిపోవడం అనేది జరగదు. ఒక మంచి స్టోరీతో స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఒక మంచి కొటేషన్ ఉంది, ఆ కొటేషన్తో స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, నేను ఫర్దర్ నా కంటెంట్ నా దగ్గర ఉంది, నేను చెప్పగలుగుతున్నాను. ఫస్ట్ కొటేషన్తో కానీ స్టోరీతో కానీ
ఒక క్వశ్చన్తో కానీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ క్లైమేట్కి కొంత అడ్జస్ట్ అవుతాం అండ్ ఫర్దర్ కంటెంట్ ఆటోమేటిక్గా మనం ట్యాప్ తిప్పుకుంటే మన ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వాటర్ ఎలా వస్తాయో మన బ్రెయిన్ నుంచి మనం ప్రిపేర్ అయిన కంటెంట్ కూడా అదే విధంగా మన నోటి ద్వారా మనం పబ్లిక్ని అడ్రస్ చేయగలుగుతాం. అండ్ కోట్స్ యూజ్ చేయమన్నాను. అలాగే స్టార్ట్ విత్ హ్యూమరస్ జోక్. ఇవేమి గుర్తులేవు, స్టోరీ గుర్తులేదు, కొటేషన్స్ గుర్తులేవు, ఏమీ లేవు. ఒక జోక్తో స్టార్ట్ చేయండి. జోక్స్ అందరికీ వచ్చు కదా. సో వాట్ ఎవర్ యూ స్టార్ట్ ఇట్ మస్ట్ బి రిలవెంట్ టు ద టాపిక్. ఏది స్టార్ట్ చేసినా, ఒక స్టోరీ చెప్పినా, ఒక కొటేషన్ చెప్పినా, ఒక హ్యూమరస్ జోక్ చెప్పినా మనం ఆ టాపిక్ రిలవెంట్గా ఉండాలి, కానీ సంబంధం లేని టాపిక్స్ అయితే చెప్పకూడదు. సో హౌ టు రైట్ ద కంక్లూజన్. సో మన కంటెంట్లో కంక్లూజన్ ఎలా రాయాలి అంటే సమ్మరైజ్ ద మెయిన్ ఐడియాస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్పీచ్. సో నేను మిమ్మల్ని మధ్యలో కూడా అడుగుతున్నాను కంటెంట్ ప్రిపరేషన్కి స్టెప్స్ ఏంటి అని. సో రాసుకున్న వాళ్ళు చెప్పారు, రాసుకోలేని వాళ్ళు అక్కడే డిలీట్ అయిపోయారు, అంటే చెప్పలేకపోయారు. సో ఎప్పుడూ కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకెళ్ళండి ఏ మీటింగ్కి వెళ్ళినా. అలాగే కంటెంట్ ప్రిపరేషన్ అప్పుడు కూడా మన దగ్గర ఒక క్యూ కార్డ్ ఉండాలి. అండ్ మెయిన్ థీమ్ ఏంటి, ఈరోజు ఎక్కడ స్టార్ట్ చేయదలుచుకున్నాము, ఫర్దర్ కంటెంట్ ఎక్కడ దాన్ని తీసుకెళ్లాలనుకున్నాను అంటే స్ట్రాంగ్ ఓపెనింగ్, స్ట్రక్చర్ అండ్ స్ట్రాంగ్ క్లోజర్ అనేది మెయిన్ బుల్లెట్ పాయింట్స్ ఎప్పుడు కూడా మన చేతిలో ఉండాలి. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు నేను పవర్ పాయింట్ ప్రిపేర్ అయ్యాను, నా దగ్గర పవర్ కట్ అయ్యింది, బట్ మొబైల్లో నేను మీకు క్లాస్ తీసుకోవాలన్నప్పుడు పవర్ పాయింట్ చూడలేను. బట్ మీకు క్లాస్ తీసుకోవాలంటే అక్కడ నాకు అదర్ ఆల్టర్నేటివ్స్ ఉండాలి, ప్లే కార్డ్స్ ఉండాలి. అవి లేవు అనుకున్నప్పుడు అట్లీస్ట్ నా దగ్గర మెటీరియల్ అన్నా ఉంటే నేను ఆ మెటీరియల్ చూసి చెప్పగలుగుతాను. లేదు ఒక మీటింగ్కి వెళ్ళాం, అక్కడ ఆల్ ఆఫ్ ఏ సడన్ పవర్ కట్ అయింది, ప్రొజెక్టర్ పనిచేయట్లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో పవర్ పాయింట్ అనేది మన మొబైల్లో ఉంటే అట్లీస్ట్ కంటెంట్ అనేది, ఆ కనెక్టివిటీ లింక్స్ అనేది మనకన్నా తెలుస్తాయి. ఆ పవర్ పాయింట్ చూసన్నా మనం పబ్లిక్ని గ్యాదర్ చేయగలం. సో ఇటువంటి నెససరీ ఎయిడ్స్ కూడా మనం ముందే చూసుకోవాలి. అండ్ కంటెంట్లో సమ్మరైజ్ ఎప్పుడు చేయాలన్నా మెయిన్ ఐడియాస్, మెయిన్ థీమ్ ఏంటి అనేది ఒక బుల్లెట్ పాయింట్స్ రాసుకుని ఉండాలి. అలాగే క్లోజింగ్ సెంటెన్సెస్ ఏంటి అని కూడా మెయిన్గా చూసుకోవాలి. అండ్ డౌట్స్ ఎప్పుడొచ్చినా ఆడియన్స్కి మనం అడ్రస్ చేసేటట్టు ఉండాలి. అండ్ కొన్ని సెషన్స్లో ఏంటంటే డౌట్స్ ఉంటే నోట్ చేసుకోమని చెప్పాలి. ఫైనల్గా డౌట్స్ సెషన్ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. అండ్ ఆ సెషన్లో అడగమని చెప్పాలి. అండ్ అడిగినప్పుడు ప్రతి ఒక్క పార్టిసిపెంట్ డౌట్ని మనం క్లారిఫై చేసే మన కంటెంట్ని క్లోజ్ చేయాలి. కానీ డౌట్స్ని నన్ను ఎవరు అడగొద్దు, నేను చెప్పింది వినండి అంటే అది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ లక్షణం కాదు. అండ్ ఆస్క్ ఫర్ ఫీడ్బ్యాక్. సో మెలకువలు ఇంకా బెటర్గా ఏ విధంగా చేయొచ్చు. సో నిన్న సెషన్, ఈరోజు సెషన్ కూడా నేను కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు సెషన్ మీకు ఎలా అనిపించింది, ఏ విధంగా అనిపించింది అనేది ఒక 2 to 3 minutes వీడియో కనుక పంపితే నేను ఏం చేంజ్ చేసుకోవాలి, నాలో అప్గ్రేడేషన్స్ ఏం కావాలి అవి కనుక తెలుసుకుంటే నెక్స్ట్ బ్యాచెస్కి కొంచెం ఆ చేంజెస్ చూపించగలిగి ఇంకా ఎఫెక్టివ్గా డెలివర్ చేయగలుగుతాం స్పీచ్. సో కంటెంట్ ప్రిపరేషన్లో కూడా ఏ విధంగా మన కంటెంట్ ఉంది, దాన్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలనేది తెలియాలి. సో ఫైనల్గా ఇప్పుడు దాకా నేను చెప్పింది జస్ట్ సమ్మరైజ్ చేయడానికి నో యువర్ ఆడియన్స్. సో ఇక్కడ ఆడియన్స్ అనేది యాక్రోనిమ్. ఏ అంటే అనాలిసిస్, ఆడియన్స్ ఎవరు, అలాగే అండర్స్టాండింగ్, వాళ్ళ నాలెడ్జ్కి తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. అండ్ డి అంటే డెమోగ్రాఫిక్స్, ఏజ్ ఏంటి, వాళ్ళ జెండర్ ఏంటి. ఇప్పుడు మేల్ పాపులేషన్ ఉన్నప్పుడు కొన్ని మాట్లాడొచ్చు, అలాగే ఫీమేల్ పాపులేషన్ అడ్రస్ చేస్తున్నప్పుడు కొన్ని మాత్రమే మాట్లాడాలి, కొన్ని మాట్లాడకూడదు. సో జెండర్ ఎవరిని మనం అడ్రస్ చేస్తున్నాం. అలాగే మిక్స్డ్ గ్రూప్స్ ఉంటారు, అందరూ ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్పాలి. కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చెప్పేటప్పుడు వాళ్ళు లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా తెలుసుకోవాలి. అలాగే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి. నెక్స్ట్ ఏంటంటే ఎన్వైర్న్మెంట్, అక్కడ మనం ప్లేస్ ఎలా ఉంది, ఓపెన్ ప్లేసా, లేదంటే కొన్ని చోట్ల మైక్స్ పనిచేయనప్పుడు మనం గట్టిగా మాట్లాడగలగాలి. అలాగే వాళ్ళ నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, వాళ్ళ మిషన్, వాళ్ళ విజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే కస్టమరైజ్గా ఉండాలి, అంటే కరెక్ట్గా ఎగ్జాంపుల్స్ చెప్పగలగాలి, మంచి డేటా, మంచి స్టోరీస్ చెప్పాలి. మెయిన్ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది, ఈ ఆడియన్స్ ఎవరనేది మనం తెలుసుకుంటే మన కంటెంట్ ఎఫెక్టివ్గా మనం ప్రిపేర్ అవ్వగలుగుతాం. సో అసలు కంటెంట్ ప్రిపరేషన్లో కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనం స్టేజ్ ఎక్కగానే ఒక మెయిన్ ఫెమిలియర్ 3 questions నేనే రేస్ చేస్తున్నాను అండ్ నేనే ఆన్సర్ చెప్తాను. సో వాట్ ఐ ఆమ్ సపోజ్ టు డూ ఇఫ్ ఐ ఫర్గెట్ ద కంటెంట్. ఇది ఇంట్రడక్షన్ సెషన్లో కూడా చాలా మంది అడిగారు.
కంటెంట్ మర్చిపోతూ ఉంటాం, దాన్ని ఎలా ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని. ఒకసారి సింపుల్గా ఈరోజు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు చక్కగా ప్రిపేర్ అయితే డెఫినెట్గా కంటెంట్ అనేది మర్చిపోవడం జరగదు. అండ్ ఆన్ ద స్పాట్ మనం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినా సరే స్పీచ్ చెప్పమన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అక్కడ ఆర్గనైజర్స్ని అడ్రస్ చేస్తాం. తర్వాత ఆ రోజు ఎందుకు గ్యాదర్ అయ్యారు, ఎవరు గ్యాదర్ అయ్యారు వాళ్ళని అడ్రస్ చేస్తున్నాం. మంచి గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేసి అండ్ మనకి తెలిసిన 1 or 2 పాయింట్స్ చెప్పి మంచి కంక్లూషన్ ఇచ్చి దిగిపోతే మన ప్రెజెంటేషన్ అయిపోతుంది. అక్కడ మీరు అవర్స్ టుగెదర్ ఇవ్వవసరంలా, ఒక 2 to 3 minutes or 5 minutes మనం కనుక పార్టిసిపెంట్స్ని ఎంగేజ్ చేయగలిగితే స్లోగా ఆ ఫోబియా పోతుంది, మర్చిపోతామన్న భయం పోయి మనం ఎఫెక్టివ్గా డెలివర్ చేయగలుగుతాం, ఒక ఎఫెక్టివ్ స్పీకర్ని అవ్వగలుగుతాం. అలాగే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే జనరల్గా అందరికి వచ్చేది, కంటెంట్ ప్రిపేర్ బై మీ వాజ్ ఆల్రెడీ కవర్డ్ బై అదర్ స్పీకర్స్, వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ. మనం ఎంతో కంటెంట్ ప్రిపేర్ వెళ్తాము, ఒక టాపిక్ మీద స్టేజ్ మీద ఒక 10 మంది స్పీకర్స్ నుంచుంటారు, మనకి 10వ టర్న్ వస్తుంది. సో ఫస్ట్ పర్సన్ ఒక 2 పాయింట్స్ మనం ప్రిపేర్ అయిందే చెప్పారు, సెకండ్ పర్సన్ ఒక 3 పాయింట్స్ మనం ప్రిపేర్ అయిందే చెప్పారు. అలాగే మన టర్న్ 10th టర్న్ వచ్చేసరికి ముందు 9 మంది మనం ప్రిపేర్ అయిందని చెప్పేశారు. సో ఇంకా నేనేం చెప్పాలి అనే డౌట్ వస్తుంది. సో అందుకే చెప్పాను, మన బ్రెయిన్లో ఒక 100 స్టోరీస్ ఉండాలి. అండ్ చాలా బుక్స్ చదువుతూ నాలెడ్జ్ని మనం ఇంబైబ్ చేసుకుంటే గనక మనం వీళ్ళందరూ చెప్పింది డిఫరెంట్గా మనం ప్రజెంట్ చేయొచ్చు, సమరైజ్ చేయొచ్చు. సో ఈ విధంగా గనక ప్రిపేర్ అయితే ఆ ఫోబియా నుంచి మనం ఓవర్కమ్ అవుతాం. అలాగే హౌ టు మేనేజ్ ఇఫ్ ఐ ఆస్క్ టు స్పీక్ సడన్లీ, అది కూడా ఇందాక నేను చెప్పాను. ముందు ఆర్గనైజర్స్ని ఒక గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేసి ఆర్గనైజర్స్ని కొంచెం విష్ చేసి తర్వాత మంచి కొటేషన్ కానీ మంచి స్టోరీతో ఆ రోజు టాపిక్ మీద మనకి తెలిసిన 1 or 2 పాయింట్స్ని హైలైట్ చేస్తూ అండ్ ఫైనల్గా కంక్లూడ్ చేసి అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పి మనం స్టేజ్ దిగిపోతే ఎఫెక్టివ్గా మనకి దొరికిన 2 to 5 minutesలో కూడా చక్కగా ఇవన్నీ క్లోజ్ చేయొచ్చు. అలాగే వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ప్రెజెంటేషన్ ఆర్ కంటెంట్. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మనం వే ఆఫ్ ప్రెజెంటేషనా మన కంటెంటా? ఇది ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా? వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ప్రెజెంటేషనా ఆర్ కంటెంటా? ఎవరు చెప్తారండి? కొంచెం గట్టిగా మేడం. సుజాత గారు వినిపించట్లేదు. ఓకే, ఇనీషియల్గా చూసాం కదా ఆల్బర్ట్ మెహర్బిన్ గారు చెప్పినట్టు మన ప్రెజెంటేషనే ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుందండి, కంటెంట్ అనేది జస్ట్ 7% మాత్రమే. సో ఫైనల్గా ఒక మంచి కొటేషన్ ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ద సక్సెస్ ఆఫ్ యువర్ ప్రెజెంటేషన్ విల్ బి జడ్జ్ నాట్ బై ద నాలెడ్జ్ యూ సెండ్ బట్ బై వాట్ ద లిజనర్స్ రిసీవ్. మనం ఎంతో ప్రిపేర్ అయింది కాదండి, ఫైనల్గా పార్టిసిపెంట్ ఎంత విన్నాడు, తను ఎంత అర్థం చేసుకున్నాడు అనేది ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది కంటెంట్లో. సో ఆల్ ద బెస్ట్ అండి ఫర్ అన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవ్వటం కోసం. అండ్ క్వశ్చనర్, మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి, మీకు అవకాశం ఇస్తారు. అండ్ థ్యాంక్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ వెంకట్ కొల్లూరు గారు అండ్ ప్రదీప్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ప్రవీణ్ సార్ ఫర్ వండర్ఫుల్ సెషన్. అండ్ ఇవాళ కంటెంట్ ప్రిపరేషన్ మీద మీరు చాలా వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు మా పార్టిసిపెంట్స్ కోసం. అసలు ఆ కంటెంట్ ప్రిపరేషన్ లో అనర్గళంగా అసలు ఎంత ఇన్ఫర్మేషన్ చెప్పారంటే, ఒక 20 వర్క్ షాప్ కి చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మన ఈపీఎస్ పార్టిసిపెంట్స్ కి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నో యువర్ ఆడియన్స్, అంటే మనం ఎవరికి చెప్తున్నాం అనేది చాలా పాయింట్స్ కవర్ చేశారు. అండ్ ఒక మూవీ ఎగ్జాంపుల్ తో మీరు స్టార్ట్ చేశారు. ఒక టైప్స్ ఆఫ్ స్పీచ్ 5W 1H గురించి కానీ, తర్వాత మనకి కంటెంట్ ప్రిపరేషన్ స్టెప్స్ గురించి కానీ, మనకి స్పీచ్ టాపిక్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి దాని గురించి కానీ, రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్, ప్రిపరేషన్ స్ట్రక్చర్, స్క్రిప్ట్, ప్రిన్సిపల్స్, అట్లా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పేసి అండ్ లాస్ట్ లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా, అంటే పార్టిసిపెంట్స్ క్వశ్చన్స్ అడగకుండా లైక్ అవి కూడా మీరు ఒక స్లైడ్ లో పెట్టి మేజర్ గా ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క ట్రైనర్ స్పీకర్ కి కొన్ని డౌట్స్ వస్తాయి, స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వస్తాయి నేర్చుకునే వాళ్ళకి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న
ఒక 2-3 మంత్స్ జర్నీ చేసిన వాళ్ళకి కూడా మేజర్ డౌట్స్ వస్తూ ఉంటాయి, మర్చిపోతే ఏం చేయాలి, కంటెంట్ అనేది కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి అనేది ఉంటుంది సార్. చాలా వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మా పార్టిసిపెంట్స్ కోసం చెప్పారు సార్. కంటెంట్ హౌ టు ప్రిపేర్ కంటెంట్ ప్రిపరేషన్ అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పార్టిసిపెంట్స్ నుంచి ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్స్ అడగొచ్చండి, సార్ మనతో పాటు ఉన్నారు. మీ ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేయొచ్చు సార్, ప్రవీణ్ కనపాల సార్. హలో 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 సార్ చెప్పండి సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్. కాంటాక్ట్ వన్ మ్యాన్ షో సినిమా చెప్పుకోవడానికి వన్ మ్యాన్ షో క్లాస్ చాలా బాగా చెప్పారు సార్. మొత్తం పిల్లవాడికి కరెక్ట్ గా అర్థమైంది. మొత్తం ప్రతిదీ కూడా క్లియర్ గా చెప్పారు. కాంటాక్ట్ ప్రిపరేషన్ అవనండి, స్పోకెన్ వర్డ్స్, వాయిస్ టోన్ 38% కూడా ఏది ఎంత ఎఫెక్టివ్ గా చేయాలి అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది చాలా చాలా క్లియర్ గా అర్థమైంది. థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.